సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు నక్కబాల వెంకన్న. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు తీసుకెళ్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియామ్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తొందరలో ప్రభుత్వ పథకాలతో ప్రజలను ఆనందపరచబోతున్నారని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దిన ఘనత రాజీవ్ గాంధీదేనని, తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామికీకరణ వాడల్లో పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకువచ్చి ప్రజల ఉపాధి కలిగేలా ఇందిరమ్మ రాజ్యంలో జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నారాయణ, ఐలయ్య యాదవ్, కడవేరుకు రాజేందర్, రవి, అంబదాస్, చీకోడ హనుమంతరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నరసింహులు, కొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी की 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జెండా ఎగరేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఇలా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేశంలో కూడా ఎన్నో ఆమె ఒక ప్రధానమంత్రిని వదిలేసి వేరేలోకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయింది. ఇవాళ ఏఐసీసీ ప్రెసిడెంట్ ఒక దళితుడిని చేసింది. మల్లికార్జున ఖర్గే గారిని మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు మంచిగా సాగి ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు నడిపించి చాలా ఆదర్శ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోవాలని, ముందుకు సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మేము కూడా చాలా మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ప్రజలకు అందియాలి, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తామని ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా మన రాష్ట్రానికి బిహెచ్ఎల్ కానీ, బీడీఎల్ కానీ, ఐడిఎల్ కానీ ఇవన్నీ ఫ్యాక్టరీలు ఇలా ఇందిరాగాంధీ గారు తెచ్చిండ్రు. ఇలా దేశంలో వేరే పార్టీ నుండి ఇలా మా తెలంగాణకు ఒక్క ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదని చెప్తున్నాను. ఈనాడు రాజీవ్ గాంధీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి కంప్యూటర్ యుగం తెచ్చింది రాజీవ్ గాంధీ గారు అని చెప్తున్నాను. ఇలా దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు సాగి కాంగ్రెస్ పార్టీని తెచ్చి ముందుకు సాగియాలని కోరుతున్నాము. జై భారత్, జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్, జై జై భారత్.